ఇన్స్టా సీడ్స్ రైతులందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు ఇన్స్టా సీడ్స్ భీష్మ మిరప విత్తనాన్ని. ఈరోజు అయితే మనం ప్రజెంట్ కర్నూలు జిల్లా కర్నూలు మండలం అలాగే మన రేమట గ్రామంలో అయితే ఉన్నాము. మీరు చూస్తున్నటువంటి విత్తనం పేరు వచ్చేసి ఇన్స్టా సీడ్స్ భీష్మ మిరప విత్తనము. ఈరోజు జనవరి 18వ తారీఖున ఈ వీడియో అయితే చేస్తున్నాము. ప్రజెంట్ అయితే మరి 2 కటింగ్లు అయిపోయి 3వ కటింగ్ రెడీగా ఉంది. ఈ తోట విస్తీర్ణం వచ్చేసి ఎకర పొలంలో పెట్టాడు అన్న. చూడండి ఏ విధంగా ఉంది తోట. మొత్తానికైతే మనకు బొబ్బర వైరస్ లేకోకుండా మనకైతే ఈ విధంగా ఉంది. చూడొచ్చు రైతులందరూ కూడా ఇలాంటి వైరస్ లేని విత్తనాలు ఎంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నా. ఒక మిత్రుడిగా మీరు భావించవచ్చు ఈ విషయాన్ని. అలాగే చూడండి అన్న, ఇప్పుడు వరకు చాలా రకాల వెరైటీలు చూసిండొచ్చు మీరు, కానీ ఈ వెరైటీలో ఉన్న లక్షణాలు మీరు గమనించగలరు. తోట అయితే కాపు ఈ విధంగా ఉంది, సైజులు అయితే తగ్గలేదు. మనకు పండు విషయానికి వచ్చినా మనకు చిక్కడి కాపుతో ఈ విధంగా ఉంది తోట. చూడొచ్చు రైతులందరూ కూడా. అలాగే మిరప సాగు చేయాలనుకున్న రైతులకి ఇది ఒక మంచి విత్తనం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో ఇప్పుడు C4 సిగ్మెంట్లు అనేటివి చాలా వైరస్ని తట్టుకొని గట్టిగా నిలబడే వెరైటీలు ఇవి. ఈ ఇన్స్టాలోనే ఎందుకు ఉంది అంటే ఇది ఇన్స్టా సీడ్స్ ప్రత్యేకత అని చెప్పొచ్చు. చూసుకోవచ్చు రైతులందరూ కూడా. పంట అయితే ఈ విధంగా ఉంది. తోట విషయానికి వస్తే చూడండి కాపు కానీ చిక్కదనం కానీ ఏ విధంగా ఉంది. రైతు ఇక్కడ పాల రామాంజనేయులు అనే రైతు వేయడం జరిగింది ఇన్స్టా సీడ్స్ భీష్మ. చూసుకోవచ్చు బొబ్బర వైరస్ ఎలాంటిదైనా కానీ ఓపెన్ ఛాలెంజెడ్ ఈ విత్తనానికి భీష్మ మిరప విత్తనం ఎవరైనా వేసుకోవచ్చు. ఈ వెరైటీ మిరప వేయాలనుకున్న ప్రతి రైతులకి ఇది ఒక కొత్త రైతులు కూడా వేసుకోవచ్చు. ఎటువంటి అనుభవం లేకున్నటువంటి రైతులు కూడా వేసుకోవచ్చు ఈ విత్తనాన్ని. మిరప పండించాలనే ఆశతో ఉంటే చాలు, విత్తనం కాసిపోద్ది. చూడండి 2 కటింగ్లు అయిపోయినా ఈ కాపు దిగుబడి మాత్రం మామూలుగా లేదు. ఒక చెట్టు చూడండి ఇంచుమించుగా